హలో అండి అందరికీ. ఈరోజు మనం చూస్తున్న వీడియో వచ్చేసి మా వీధిలో జరిగిన గౌరీ పరమేశ్వరుల సారి ఊరేగింపు. అయితే కార్తీక మాసంలో ప్రతి ఊర్లలోని కూడా గౌరీ పరమేశ్వరులు పెట్టుకోవడం అనే ఆనవాయితీ ఉంటుంది. మా వీధిలోని దీపావళి తర్వాత ఏదో ఒక మంచి రోజు చూసుకొని గౌరీ పరమేశ్వరుల్ని పెడతారు. అక్కడ గౌరీ పరమేశ్వరులు పెట్టాక కార్తీక మాసం అంతా కూడా గౌరీ పరమేశ్వరుల దగ్గర నిత్య పూజలు అవుతూ ఉంటాయి. రోజుకి ఎవరొకరు వారి ఇంటి నుంచి పసుపు కుంకాలు నైవేద్యము చేసి అమ్మవారికి అయ్యవారికి పూజలు సమర్పించుకుంటారు. అలాగే ఈరోజు సారి ఊరేగింపు అనేది జరుగుతుంది. మా వీధిలోని ఆడపడుచులు అందరూ కూడా ఇందులోని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి ఇంటి నుంచి వారికి తోచిన సారీ అనేది వారు అమర్చి తీసుకొని వచ్చారు. ముందుగా గౌరీ పరమేశ్వరుల సారి ఊరేగింపు అవే ముందు ధూపం సమర్పించి అమ్మవారికి అయ్యవారికి ధూపం సమర్పించి సారి ఊరేగింపు అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సారి ఊరేగింపు అనేది జరుగుతుంది. ఒకరు గౌరీ పరమేశ్వరుల ఫోటోని పట్టుకుంటారు. మిగిలిన వాళ్ళు పసుపు కుంకుమ వాళ్ళు ఏ సారి అయితే తీసుకొస్తారో ఆ సారిని తీసుకొని వెళ్తారు. ఇక్కడ చూడండి, అరటిగళ్ళు, పువ్వులు, పళ్ళు, చీర, సారె, పసుపు కుంకుమ, పిండి వంటలు, స్వీట్స్, గులాబీ పువ్వులు, లడ్డూలు, కాజాలు ఇలా వారికి ఏమి తోస్తే అది వారి ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి గౌరీ పరమేశ్వరులకి సారిగా తీసుకొని వచ్చి ఈ సారిలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక్కడ సారి ఊరేగింపు అనేది మా మా వీధి దగ్గర లక్ష్మీ గణపతి ఆలయం ఉందండి. అక్కడ గౌరీ పరమేశ్వరులు పెడతారు. అక్కడి నుంచి మొదలుకొని గుండాల్ జంక్షన్ వరకు కూడా సారి ఊరేగింపు అనేది చేసి మళ్ళీ రిటర్న్ లక్ష్మీ గణపతి గుడి దగ్గరికి తీసుకొస్తారు. ఇది ఈ ఈ ఈ వీధంతా కూడా సారి ఊరేగింపు అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరు ఏం తెస్తే అదే తీసుకొని వెళ్ళాలని లేదండి. అలా నడుస్తూ నడుస్తూ ఒకరు మార్చుకుంటారు. ఫోటో ఒకరు, అరటిగెళ్ళు ఒకరు, అలా ఒకరు తెచ్చింది మరొకరు అలా మార్చుకొని సారి ఊరేగింపు అనేది చాలా సంతోషంగా ఆనందంగా చేస్తూ ఉంటారు. ఇలా సారి అనేది మొత్తం వీధంతా కూడా ఊరేగించి తీసుకొని వస్తారు. అయితే గౌరీ పరమేశ్వరుల్ని పెట్టుకోవడం అనేది మనకి జనరల్గా గైరమ్మ సంబరాలు అనేది అనకాపల్లిలో చాలా ఫేమస్. అది ఎప్పుడు అంటే సంక్రాంతి టైంలో, సంక్రాంతి వెళ్ళాక గవర్పాలెంలోని వెలుపుల వీధిలోని గైరమ్మ సంబరాలు అనేవి మనం వింటూ ఉంటాము. అది చాలామందికి దేశవ్యాప్తంగా కూడా తెలుస్తుంది ఈ గైరమ్మ సంబరాలు అనేది. అలాగే కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వరుని పెట్టుకొని అక్కడ గౌరీ పరమేశ్వరుని పూజ చేస్తే ఈ కార్తీక మాసం అంతా కూడా మా వీధిలో ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తుంటాయి. ఎక్కడైనా అంతే కదండి, గౌరీ ఏ పూజ మనం చేసుకున్నా సరే మనసుకి ఏదో తెలియని ఒక ఆనందం అంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ మా ఆడపడుచులు అందరూ కూడా ఈ గౌరీ పరమేశ్వరుని పెట్టుకొని కార్తీక మాసం అంతా కూడా రోజు ఈ పూజలు చేసుకుంటూ నలుగురు కలిసి ఒకరింటి నుంచి పసుపు కుంకుమ నైవేద్యం, అన్నం, పప్పు, కూర అన్నీ తీసుకొచ్చి గౌరీ పరమేశ్వరులకు సమర్పించి అలాగే నలుగురు అక్కడే కూర్చొని అక్కడే భోజనం చేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. పసుపు కుంకుమ పూజలని, అన్నదానాలని, సారి ఊరేగింపులని ఇలా ఏదో ఒక కార్యక్రమం జరుపుతూనే ఉంటారు. ఈ గౌరీ పరమేశ్వరుల దగ్గర ఈ కార్తీక మాసం అంతా కూడా ఒక ఫెస్టివ్ వైబ్స్ అనేవి ఉంటూ ఉంటాయి మా వీధిలోని. ఇలాగ డప్పులతోని సారి ఊరేగింపు అనేది మొదలుపెట్టి సారి ఊరేగింపు అనేది స్టార్ట్ చేశారు. చూడండి, ఈసారి మా గౌరీ పరమేశ్వరులు ఎంత అందంగా విగ్రహం అనేది తయారు చేశారో. నంది, గౌరీ పరమేశ్వరుల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని, గంగమ్మ తల్లిని, చంద్రుడు, వినాయకుడు అన్నీ కూడా చాలా డీటెయిలింగ్గా విగ్రహం అనేది అమర్చారు. చాలా ముచ్చటగా ఉంది. గౌరీ పరమేశ్వరుల్ని ఇలా చూస్తుంటే మనసుకు ఏదో తెలియని ఆనందం వస్తుంది. అలాగే మా వాళ్ళ అలంకరణ కూడా చీర అది కూడా ఎంత బాగా కట్టారో. అమ్మవారికి కాడమల్లి పువ్వులతో జడ కూడా అమర్చారు. చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ సారి ఊరేగింపు అనేది స్టార్ట్ చేసి మళ్ళా తిరిగి సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం అనేది సారి ఊరేగింపు మొదలు పెడితే తిరిగి చీకటి పడే టైం అయిపోతుంది. వాళ్ళు తిరిగి ఆ సారీ మొత్తం వీధంతా తిప్పి తీసుకొని వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఇలా గౌరీ పరమేశ్వరుల దగ్గర ఇలాగా పూజలు చేసుకుంటూ చక్కగా ఆనందంగా గడుపుతారు మా వాళ్ళంతా కూడా ఈ కార్తీక మాసంలోని. ఇగో చూసారా, ఇక్కడ సారి ఊరేగింపు అనేది పూర్తి చేసుకొని డప్పులతో సారి ఊరేగింపు కొనసాగించి సారి ఊరేగింపు అనేది పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి ఆలయం వద్దకు వస్తున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ లక్ష్మీ గణపతి దేవి గుడి దగ్గర మళ్ళీ ఈ సారి అనేది ముందుగా సమర్పించి ఆ దేవుడికి సమర్పించి ఆ తర్వాత అందరూ కూడా పట్టుకొని వెళ్తారు. అయితే ఫస్ట్ వీధంతా సారి ఊరేగించి తీసుకొచ్చారు కదండి, అందుకని ఫస్ట్ దిష్టి తీస్తారు. దిష్టి తీసి కాలు కడిగి ఆ దేవుడి పటం ఏదైతే మనం పట్టుకొని సారి ఊరేగింపులో తీసుకొని వెళ్ళామో ఆ పటాన్ని మళ్ళా స్వామివారి దగ్గర చూపించేసి అప్పుడు ఎవరు తెచ్చిన సారిని వారు దేవుడికి సమర్పించుకొని
కొంచెం దేవుడి దగ్గర వదిలేసి మిగిలింది అందరూ పంచుకుంటారండి. ఎవరిది ఏం తీసుకొస్తే అదే వాళ్ళు మళ్ళా తిరిగి పట్టుకెళ్ళాలని లేదు. వారు తెచ్చింది మిగిలిన వాళ్ళకి పంచుతారు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా అందరూ అన్ని ఐటెమ్స్ కూడా పంచుకొని దేవుడి ప్రసాదాన్ని ఆనందంగా ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లోని వారందరికీ కూడా చక్కగా పంచుకుంటారు. ఇలా గౌరీ పరమేశ్వరులకి ఇలాగా పూజలు చేసుకొని అందరూ నలుగురు కలిసి సంతోషంగా గడుపుతూ ఉంటారు. కార్తీక మాసం అంతా కూడా. ఇక్కడ చూసారా సారూరేగింపు కార్యక్రమం పూర్తయింది. ఈ పూజ చేసుకొని అందరూ ప్రసాదాలు తీసుకెళ్తారు. అయితే స్టార్టింగ్ వీడియోలో చూసారు కదండీ! మా ఇంటి నుంచి ఏర్పాటు చేశారంటే మా అమ్మగారు స్టార్టింగ్ చూసారు కదా వీడియోలోని మీరు. పసుపు, కుంకుమ, పానకము, సలిడి వడపప్పు మా అమ్మగారు పట్టుకెళ్లారు. అయితే మా పెద్దొదినేమో పంచదార చిలకలు తీసుకొని ఈ సారూరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఇక్కడ అందరూ కూడా ఎవరైతే తెచ్చిన సారిని వాళ్ళు సమర్పించుకొని మళ్ళా తిరిగి అవి పంచుకొని అందరూ తెచ్చిన సారిని అందరూ పంచుకొని ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్తారు. ఇక్కడ చూసారా హారతిని దేవుడికి సారూరేగింపు కార్యక్రమం అయిపోవడం వల్ల హారతి అనేది ఇక్కడ దేవుడికి ఇస్తున్నారు. అందరూ హారతి తీసుకొని అక్కడ వాళ్ళు తీసుకొచ్చిన సారిని సమర్పించి తిరిగి అందరూ కూడా పంచుకొని హ్యాపీగా వాళ్ళ ఇంటికి ఆ దేవుని ఆశీస్సులు, ఆ గౌరీ పరమేశ్వరుల ఆశీస్సులను పొంది అందరూ కూడా హ్యాపీగా ఎవరింటికి వాళ్ళు ప్రసాదాలన్నీ కూడా పట్టుకొని వెళ్తున్నారు. ఇలా మా వీధిలో ఈరోజు సారూరేగింపు కార్యక్రమం అనేది చాలా అంటే చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా